పద్మాకర్ గారు ఉన్నారు. ఒక 10 minutes మాత్రము దైవ సందేశాలు అందించిన తర్వాత తదుపరి కార్యక్రమం జరుగుతుంది. దయచేసి జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుచున్నాను. సకల ఘనత మహిమ ప్రభావులు సృష్టికర్త అయిన ఆ దేవుడికి చెందును గాక. ఆమేన్. ఆమేన్. ఈరోజు శుభదినం. కేవలం బర్త్డే జరుపుకుంటున్న కీర్తనకే కాదు, ఇంతమంది దేవుని సేవకులు ఇక్కడికి వచ్చి ఏక మనస్సుతో ఇక్కడ దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఈ యొక్క పల్లెకు, కడపాయ పల్లెకు శుభమాని పలుకుటకు వచ్చిన ప్రతి ఒక్క పెద్దలకు దేవుని నామమున అభినందనలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా కీర్తన కుటుంబ సభ్యులు ఎవరున్నా కీర్తన లోపలికి వచ్చామా? కుటుంబ సభ్యులు అంత వంట కార్యక్రమాలు అయిపోయిన ఒకసారి వచ్చి ఒక 5 నిమిషాలు మాత్రమే లోపలికి కూర్చుంటే బాగుంటుంది. ఎందుకంటే అందరూ ఈరోజు కీర్తన గురించి కీర్తనలు 139 14 వచనం ఒకసారి మనం చదువుకుందాం. నూట 39 14 వచనం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. అయితే ఈ తర్జుమా ఇంగ్లీష్ చదివినప్పుడు ఇంకోలాగా ఉండేటప్పటికి నాకు ఆశ్చర్యం వేసింది. అరే ఇది ఎందుకు సరిగా మన వాళ్ళ తెలుగు వాళ్ళు సరిగా తర్జుమా చేసినట్టు లేదు అని చెప్పేసి స్క్రిప్చర్స్ 2009 అంటే ఆదిమ భాషలో నుంచి తర్జుమా చేయబడిన ఇంగ్లీష్ భాషకి దాని అర్థం చూస్తే ఇంకోలాగా ఉంది. దానిని తెలుగులో తర్జుమా చేస్తే ఈ విధంగా ఉంది. నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. I will praise ఎందుకంటే నేను అవాక్యంతగా మరియు అద్భుతంగా తయారయ్యాను. మన కీర్తనను ఇది అందరు ప్రతి ఒక్క మనిషికి సంబంధించింది కానీ ప్రత్యేకంగా బైబిల్లో ప్రతి వాక్యం ఒక ₹1,00,00,000 లాంటి చెక్కు లాంటిది. దానిని చాలా మంది ఏం చేస్తారంటే ఏదో లైట్ తీసుకొని అది సొంతం చేసుకోరు. అది సొంతం చేసుకున్న దాంట్లో దేవుడు ఇచ్చిన మర్చిపోకు మత్తయి 15 ఏముంటుంది? మీరు వెళ్ళి రోగులని స్వస్థపరచుడి, దయ్యములను వెలుగుడి, కుష్ఠరోగములని శుద్ధి చేయండి, చనిపోయిన వారి లేకుడి, చనిపోయిన వారి సైతం లేకుడి, ఉచితంగా పొందిన ఉచితంగా వీడి. ఇది ఒక రోగులు స్వస్థపరచుడు అంటే మీరు డాక్టర్లు ఒక MBBS MD చదవాలంటే దాదాపు 8, 9, 10 సంవత్సరాలు పడుతుంది. బాగా రిపీటెడ్ అయినా కానీ ఒక 4-5 మంది సంబంధం వాడు మంచి డాక్టర్ కాదు. రోగులు స్వస్థపరచడం అంటే ఒక మాట కాదు. అలాంటిది ఇది పట్టుకున్న దేవుని మాట. మనం ప్రతిసారి వచ్చినప్పుడు చెప్పించే మాట ఏంటంటే దేవుని మాట, దేవుని కుమారుడైన యేసయ్య నోట అదే మాట నా నోట, మీ నోట, మనందరి నోట కావాలి. ఆ దేవుని మాట ప్రస్తుతం ఈ యొక్క ప్రత్యేకమైన ఈ యొక్క 139 14 అవాక్కు అంటే ఆశ్చర్యమైన వసతులు చెప్తే ఏ విధంగా అవాక్కు అవుతారో గర్భమందు వాళ్ళు ఎలాగ తయారు చేయబడి ఆ గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు ఏ విధంగా అద్భుతంగా ఆశ్చర్యంగా అవాక్యంగా ఉన్నారో ఆ విధంగా తయారు చేయబడిన వ్యక్తి మన కీర్తన. ఈ పల్లె ప్రాంతంలోనే మొత్తంలో ఒక రాజసమైన ముఖం ఉందంటే గమనించండి. వాళ్ళ 3 అక్క చెల్లెలు ఇక్కడ ఉన్నారు. ఆ రాజస్వం ఈ కీర్తనలో ఉంటుంది. ఈ ఊరికే గొప్ప పేరు తీసుకురాబోతుంది ఆ బిడ్డ.
ఎందుకంటే కీర్తనకి ఒక అమ్మగారు, వాళ్ళ ఇద్దరు అక్కలు కూడా ఒక తల్లితో సమానమైనది. ఇద్దరి ఒక ట్రైనింగ్ తీసుకో, ఇద్దరితో తఫీదు పొందుతా వాళ్ళ యొక్క అనుభవాలు ఎన్నో ఆమెకు ఇంకా మెరుగుదిద్దుతా ఆ బాబుని కంటికి రెప్పలాగా తీసుకుంటా వస్తున్నాను. ఫిలిప్ గారు కూడా ఎంత పని ఉన్నా కానీ సాయంత్రం అయినప్పటికీ అంటే దేవుడి సేవలో ఆయన వెలుగుగా తిరుగుతూనే ఉంటాడు. నాకు తెలిసి దాదాపుగా కడప చుట్టుపక్కల ప్రతి జిల్లా దాదాపు 10,000 మంది మాస్టర్లు ఆయన పిలిస్తే రావడానికి తయారవుతారు. అంతగా వ్యక్తులని ఆయన ప్రేమిస్తాడు. ఆయన ఎవరైనా బాధ పెట్టా కానీ ఏసే ప్రేమ చూపించి క్షమించేసి వాళ్ళని కలుపుకుపోతా ఉంటాడు. అందుకే మహారాజులైన ఇంతమంది మాస్టర్లు ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ శుభదినాన్ని ఘనంగా జరుపుకుంటారంటే అది మన ఫిలిప్ గారి యొక్క ఆ యొక్క దేవుని దిక్కుమారుడైన యేసయ్య యొక్క ప్రేమ, శత్రువులను కూడా ప్రేమించగలిగిన ఆ ప్రేమ, ఆ పొరుగు వాళ్ళను ప్రేమించే ఆ ప్రేమ. ఇంతగా ఇక్కడ నేను ఫిలిప్ మనం వెళ్ళినప్పుడు దాదాపు ఈ ఊర్లోనే దాదాపుగా 10 స్వస్థతలు జరిగాయి. పల్లె ప్రాంతాల్లో దూర ప్రాంతాల్లో దాదాపు 100 చేసినాము. అంత గొప్పగా ఆయన వాడుకుంటున్నాడు. అంతే కాదు, ఎవరిలో ఒకరిని తీసుకొస్తాడు ఇక్కడ బలపరచడానికి. అంటే ఆయన కూడా బ్రహ్మాండంగా వాక్యం చెప్పగలుగుతాడు. ఉదయకాలంలో నేను ఒకసారి ఇక్కడ ఉంటే 4:30కు 5 గంటలు వేసి ఇక్కడ ప్రార్థన చేస్తాను. ఈరోజు కీర్తన పుట్టినరోజు సందర్భంగా చెప్పేది ఏమంటే ఇంకొక వచనం మనం చూసుకున్నాము. ద్వితీయోపదేశ కాండము 7:14. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడతావు. ఈ మాట కూడా కీర్తనను బ్లెస్ చేస్తున్నాము. సమస్త జనముల కంటే అనేది చిన్న మాట కాదు. జనము అంటే కొంతమంది ప్రజలు చూసుకుంటే ఇది మనమంతా ఒక జనం. ఇది కాదు, జనాంగం అంటే ఒక ఒక జనాంగం, ఇంకొక జనాంగం. వీళ్ళందరిలో శ్రేష్టమైన దానిగా ఆమెను చేయబోతున్నాడు అనేది ఒక ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదము దేవుడిచ్చిన అధికారంతో నేను ఈ వీడి మీద రిలీజ్ చేస్తున్నాను, కుటుంబానికి రిలీజ్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డకు ఏవైతే ఈరోజు ఈ యొక్క వేడుకల్లో జన్మదిన వేడుకల్లో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరికి ఇలాంటి ఆశీర్వాదం మీ అందరికీ రావాలని, మీలో ఉండే ఆ యొక్క ప్రతి ఒక్క ఆర్థిక సమస్య, కుటుంబ సమస్య ఏదైనా కానీ, మానసిక సమస్య, ఆత్మీయ సమస్య, ప్రతి సమస్య యేసయ్య మనకిచ్చిన ఆ యొక్క దేవుని బట్టి, నాకు ఇచ్చిన అధికారం బట్టి ప్రతి సమస్య యేసు నామంలో ఇప్పుడే వినబడుతున్నాను. అందరికీ సర్వ సంబంధి రావాలని కోరుకుంటూ కీర్తన వచ్చేసింది. మనమా మీకోసం మళ్ళీ చెప్తున్నాను, 2 వర్షాలు చెప్పాను మీకు. ఇవి ఆశీర్వాదం చెప్పి నోట్ చేసుకో. కీర్తనలు 139:14 ఒకసారి చదువుమా. ఎస్పెషల్లీ ఫర్ అందరూ తీసుకొచ్చి ఆశీర్వాదం తప్పలేదు. అందరం అదే విధంగా నిర్మింపబడ్డాం. 139:14 సరే నేను చదువుతాను. ఇంకొక వర్షంలో నేను తర్జుమా చేశాను. నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను, ఎందుకంటే నేను అవాక్కయంతగా మరియు అద్భుతంగా తయారయ్యాను. ఇది నేనులో నువ్వు పెట్టుకోవాలి. ఇతర నువ్వు ఎలా చదవాలంటే, ఎందుకంటే ఇప్పుడు నేను నీకు చెప్పాలంటే నీవు అవాక్కయంతగా మరియు అద్భుతంగా తయారయ్యావు. నెంబర్ 1 అంటే బాహ్యంగా కాదు, ఏ విధంగా నువ్వు తల్లి గర్భం నుంచి నింపబడి ఏ విధంగా నువ్వు పెరుగుతున్నావో దాన్ని బట్టి దేవుడు ఆనందిస్తూ నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. 2వ మాట, నువ్వు జనముల కంటే అధికంగా ఆశీర్వదింపబడుతువు. జనములంటే ఒక చిన్న గ్రూప్ కాదు, జనాంగములు అంటే ఈ ప్రపంచంలో ఉండే ప్రజలందరిలో అంత ఎత్తైన స్థానంలో నేను దేవుడు ఉంచబోతున్నాడు. అర్థమైందా? అర్థమైందా? అందరిలో ప్రపంచమందరిలో అంతమందిలో నిన్ను అత్యధికంగా ఉంచబోతున్నాడు. ఆమేన్. తీసుకోవాలా? తీసుకొని లాక్కొని జోబులు పెట్టుకోవాలి. ఇది చెక్ లాంటిది, ₹1 చెక్ లాంటిది. ఇంకే జోబులు పెట్టుకోవాలి. మళ్ళీ తీసుకొని బ్యాంకులో వేసుకొని, బ్యాంకులో తీసుకొని డబ్బులు తెచ్చుకొని మనం ఎంత వాడుకొని పేద ప్రజలకు పంచాలి. దేవుడు
ఈ రెండు మాటలతో ఆశీర్వాదం వచ్చినంత ఈ కుటుంబాన్ని మన సంఘాన్ని వచ్చిన అందరి పెద్దల్ని దీవించి ఆశీర్వదించును గాక. సకల ఘనత మహిమ ప్రభావములు ఆ దేవునికి ఇచ్చును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. విన్న వాక్యాన్ని బట్టి, శేషం ప్రసాద్ గారు చెప్పిన వాక్యాన్ని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి మనం అన్నయ్య గారు ప్రార్థన చేస్తారు. తదుపరి కార్యక్రమం అది తలలో వచ్చిన ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ముందున్న కార్యక్రమాన్ని దేవుడు చక్కగా జరిగించలాగా ముగింపులో నీకు వచ్చేసిన కనుక ఒక 5-10 నిమిషాల్లో ఈ యొక్క ఆదరణంతా ముగించబడతాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధులని వందనాలు ప్రభావం, సజీవుడు సర్వశక్తివంతుని వందనాలు ప్రభావం. అయ్యా ఇంతవరకు తండ్రి నడిపించిన తండ్రి వాక్యం చేత మమ్మల్ని బలపరిచిన ప్రభావం. అయ్యా తండ్రి ఎవరు ఫలిస్తారనే మాట ద్వారా ప్రభావం. అయ్యా తండ్రి ఏసయ్య మంటారు నా ఎత్తు నిలుచుంటే వాడు ఖచ్చితంగా బహుగా ఫలిస్తాడంటున్నప్పుడు వందనాలు తండ్రి. అదైతే తండ్రి అయ్యా ప్రభా ఈ స్థలాన్ని తండ్రి మీరు పవిత్రపరుచుకొని పరిశుద్ధపరిచి అయ్యా తండ్రి పరిశుద్ధాత్మ సంచారం చేస్తున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా నేను ఆరాధిస్తున్నాను, మహిమపడుతున్నా ప్రభా. తనేసయ్య తను అన్న చెప్పిన వాక్యాన్ని బట్టి అయ్యా తండ్రి కీర్తన ప్రభావం బహుగా దీవించిన ఆశీర్వదించండి తండ్రి. ఏది ఏమంటే ముందున్న కార్యక్రమం తండ్రి ప్రభావం విజయవంతంగా జరిగించమని ప్రార్థించుకుంటాం. ఏస్తున్నాము అడుగుతున్నాం తండ్రి. తర్వాత కేక్ కట్ చేయబడే ప్రోగ్రామ్ జరగబోతుంది.